Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. థైరాయిడ్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నా, ఎన్ని మెడిసిన్ యూజ్ చేస్తున్నా కేసెస్ పెరగడమే కానీ తగ్గే ఛాన్సెస్ అస్సలు కనపడట్లేదు. సో ఈ థైరాయిడ్కి వంటింటి చిట్కాల్లో ఏమైనా పరిష్కారం ఉందా? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఈ రోజు మనతో పాటు వంటింటి చిట్కాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చిట్టిబూట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సో మనం చూస్తుంటే ఈ థైరాయిడ్ అసలు కేసెస్ పెరగడమే కానీ తగ్గేది అసలు కనపడట్లేదు సార్. సో దీంతో పాటు హై డోసెడ్ సాల్ట్ యూజ్ చేస్తే థైరాయిడ్ తగ్గుద్ది అని చాలా మంది చెప్పేవాళ్ళు. బట్ మనం యూజ్ చేస్తున్నా కూడా అసలు తగ్గట్లేదు, కేసెస్ పెరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ దాని వల్ల కూడా కేసెస్ వస్తున్నాయని వింటున్నాం. సో ఏంటి సార్ మరి పరిష్కారం ఏమైనా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం, అంతే కదమ్మా. మీరు వాడుతున్నారు, మేము వాడుతున్నాము, అందరూ వాడుతున్నారు. ప్రతి ఇంట్లో అది కామన్ అయిపోయింది అయోడైజ్డ్ సాల్ట్. మరి అయోడైజ్డ్ సాల్ట్ వాడినప్పుడు థైరాయిడ్ సమస్య రాకూడదు, అవును, ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోవాలి. అవును. మరి ఫస్ట్ లోనే మీరు అన్నట్లు సమస్యలు విరిగిపోతున్నాయి, అదే విధంగా ఉన్నవి కూడా తగ్గడం లేదు, అంతే కదమ్మా. ఇంకా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఒక పట్టణం లొంగకుండా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి అమ్మా. అతి సర్వత్ర వర్జయత్ అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. సో మన దేహానికి అయోడిన్ చాలా చాలా ముఖ్యం అమ్మా, చాలా అవసరం. ప్రతి కణము చైతన్యవంతంగా పనిచేయాలన్నా, కణాలు ఆరోగ్యవంతంగా ఉండి వివిధ రకాలైనటువంటి కృత్యాలు నెరవేర్చాలన్నా అయోడిన్ చాలా అవసరం. దేహధర్మాలు సజావుగా సాగాలన్నా అయోడిన్ చాలా అవసరం. అదేవిధంగా సాల్ట్ గురించి చెప్పనక్కర్లేదు. సో అయోడైజ్డ్ సాల్ట్ మనకు కొంతవరకు మంచిదే, కానీ అతి సర్వత్ర వర్జయత్ అన్నట్లు అతిగా వాడితే మాత్రం అది గతి తప్పిస్తుంది. ఎలాగంటే మనకి రోజుకి 150 mcg మైక్రోగ్రామ్స్ అయోడిన్ కావాలి. అదే విధంగా ఉప్పు కూడా రోజుకి 5 గ్రాములు మాత్రం ఉప్పు కావాలి. సో సరాసరి సగటు మనము రోజుకి 15 నుంచి 20 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాం అమ్మా. డబుల్ గా త్రిబుల్ తీసుకుంటాం, అంతే కదమ్మా. మరి సో దీనివల్ల ఏం జరుగుతుందంటే అయోడైజ్డ్ సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గ్రామ్స్ ఈ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకుంటే 5 గ్రామ్స్ అయోడైజ్డ్ సాల్ట్ లో అయోడిన్ దాదాపు 220 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. అంటే అది ఎక్కడికే మోర్ దాన్ సఫిషియంట్ అనమాట, అట్లా ఆలోచన చేసినప్పటికీ. అలా కాకుండా మనం దాదాపు 4 టీ స్పూన్స్ సాల్ట్ ఎప్పుడైతే వాడతామో సాల్ట్ తో పాటు అయోడిన్ కూడా పోతుంది, అంతే కదమ్మా. జనరల్ గా చెప్తాను చూడండి, అందరికి అర్థమైతే. సో ఎప్పుడైతే అయోడిన్ ఎక్కువ మన బాడీలోకి పోతుందో ఈ సాల్ట్ ద్వారా కూడా, అప్పుడు మన దేహంలో థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఈ థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ తగ్గిపోయినాయో అప్పుడు హైపోథైరాయిడిజం ప్రాబ్లం వస్తుంది. సో చాలా మంది తెలియక అవగాహన లోపం చేత ఈ విధంగా జరుగుతుంది. రెండవది ఇంకోటి ఏంటంటే ఈ ఉప్పు కూడా అమ్మా, ఉప్పు తెచ్చే ముప్పు అని చెప్పేసి మన పెద్దలు ఊరికే చెప్పలేదమ్మా. సో 5 గ్రాములు మాక్సిమం ఉప్పు వాడాల్సినటువంటి సగటు మనుషులం మనము రోజుకి 15-20 గ్రాములు ఉప్పు తీసుకోవడం వల్ల ఈ ఉప్పు ఏం చేస్తుందంటే ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియాను విపరీతంగా పెంచేసేసి గట్ బ్యాక్టీరియాను స్పాయిల్ చేసేసి ఆ పేగుల్లో మంచి వాతావరణంతో స్పాయిల్ చేసేస్తుంది. దానివల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, అనేక రకాలైన జబ్బులు డిజార్డర్స్ కొత్త వస్తున్నాయి, అవి తగ్గకుండా ఉంటున్నాయి అనమాట. సో థైరాయిడ్ కూడా ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు అనమాట. సో అయోడిన్ ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైపోయింది, మనం తీసుకునే ఆహార పదార్థాలు విధి విధానాలు మారిపోయాయి, విపరీతంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాము, ప్రోటీన్ ఫుడ్ తగ్గిపోయింది, అదేవిధంగా ఫైబర్ ఫుడ్ తగ్గిపోయింది. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే ఎక్కడ, ఏదంటే అది, ఎలాగంటే అలాగా ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాము. దానికి తోడు ఇలాంటి అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాగుంటాయమ్మా చెప్పండి, అంతే కదమ్మా. సో తీసుకుంటే రాకూడదు అని చెప్పినందుకు ఇంకా ఎక్కువ తీసుకోవడం వల్ల నిజంగానే వస్తుంది, అంతే కదమ్మా. సో సార్, అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మనకి థైరాయిడ్ ఉంది, మన సాల్ట్ కానీ అయోడిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి థైరాయిడ్ ఉంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కూడా పిల్లలు అంటే నార్మల్ గా థైరాయిడ్ 25+, 30+ లో వచ్చేది, బట్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వస్తుంది. ఇది ఒక రీజన్ అని చెప్పచ్చా? ఎస్ అమ్మా. సో
చిన్న పిల్లల్లో థైరాయిడ్ వచ్చేదానికి కూడా నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా. సో వాతావరణ కాలుష్యం కావచ్చు, తల్లి నుంచి మరి తల్లి సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల, అంటే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లి థైరాయిడ్ ని కంట్రోల్ ఉంచుకోకుండా ఆ తల్లికి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి చిన్న వయసులో పిల్లలు కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రెగ్నెంట్ టైంలో సాల్ట్ గానీ ఐరన్ గానీ ఎక్కువ తీసుకోవడం వల్ల పిల్లలు కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే అప్పుడు చెక్ చేయించుకొని ఎంత అవసరం అంత వాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ కి థైరాయిడ్ గ్రంథి, థైరాయిడ్ హార్మోన్ యొక్క అవసరాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కావాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మంచివి తీసుకోవాలి. అదే విధంగా ఇలాంటివి కూడా వైద్యుల పర్యవేక్షణలో ఎంత అవసరమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఓకే, సో మరి దీనికి ఏమైనా వంటింట్లో చిట్కా ఉందా సార్? అందరూ దానికోసమే ఎదురు చూస్తుంటారు. కరెక్ట్. సో మీరు ఎప్పుడెప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతారా, మీరు ఎప్పుడు చెప్తారా, సార్ ఎప్పుడు సమాధానం చెప్తారు అని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నారు. మంచి రెమెడీ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, హైపోథైరాయిడ్ కానివ్వండి, హైపర్ థైరాయిడ్ కానివ్వండి, థైరాయిడ్ జనరల్ 2 రకాలమ్మా. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అయితే రెండింటికి సపరేట్ మందులు ఉంటాయి. కానీ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత రెండింటికి ఒకటే మెడిసిన్. సో ఏ థైరాయిడ్ అని కానివ్వచ్చు, థైరాయిడ్ గ్రంథి పనితీరును సమర్థవంతంగా చక్కగా పెట్టేసి వస్తుంది. సో ఆ మెడిసిన్ ఎలా తయారు చేయాలంటమ్మా, సో త్రికట్టు చూర్ణం అని చెప్పేసి మార్కెట్ లో దొరుకుతుందమ్మా. త్రికట్టు చూర్ణం, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఈ త్రికట్టు చూర్ణము ఒక 40 గ్రాములు తీసుకోవాలి. అదే విధంగా ధనియాలను వేయించి చేసినటువంటి ఒక చూర్ణము అదొక 40 గ్రాములు తీసుకోవాలమ్మా. త్రికట్టు చూర్ణం 40 గ్రాములు, ధనియాలను వేయించి చేసినటువంటి చూర్ణం 40 గ్రాములు. అట్లే మూడవ పదార్థంగా కాంచనార బెరడు, దేవకాంచనం చెట్టు యొక్క బెరడు మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. పొడి కూడా మార్కెట్ లో దొరుకుతుంది. కాంచనార బెరడు చూర్ణం అంటారు అనమాట. సో ఆ యొక్క బెరడు చూర్ణాన్ని ఒక 20 గ్రాములు కలుపుకోవాలి. ఈ విధంగా 40 గ్రాములు త్రికట్టు చూర్ణము, అదే 40 గ్రాములు ధనియాల చూర్ణము, 20 గ్రాములు కాంచనార చెట్టు యొక్క బెరడు చూర్ణము, 20 గ్రాములు. ఈ పదార్థం అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు కేవలం 1/2 టీ స్పూన్ పొడి, తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెతో కలిపేసి తీసుకోవచ్చు. లేదంటే పాలతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు. ఏ పద్ధతిలో తీసుకున్నప్పటికీ మరి థైరాయిడ్ గ్రంథి చక్కగా ఏ వయస్సులో ఏ పద్ధతిలో ఏ రకమైనటువంటి హార్మోన్లను ఉత్పత్తి చేయాలో ఆ పద్ధతులు ఉత్పత్తి చేసేటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి, ఆ ఇన్ఫ్లమేషన్ ఇదంతా తగ్గేసి ఆ థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా స్వస్థత చేకూరడానికి ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో పొద్దున్న తినక ముందా సార్? ఆహారానికి ఒక అరగంట ముందు, ఉదయం రాత్రిమా. ఓకే, సో ఎందుకు సార్ అంటే ఆరోగ్యానికి అన్నిటికీ మీరు ఇలా చెప్తున్నారు, తినక ముందే ఈ మెడిసిన్ తీసుకోవాలి? సో ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు శోషణమా అంటే అబ్జర్ప్షన్ బాగుంటుందమ్మా. తిన్న తర్వాత తీసుకుంటే అబ్జర్ప్షన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలని మ్యాక్సిమం ఎక్కువ శాతం ఎక్కువ భాగం బాగా మన దేహానికి ఉపయోగపడాలంటే ఖాళీ కడుపుతో ఉన్నటువంటి పద్ధతులు మనం ఔషధాన్ని తీసుకున్నప్పుడు బాగా బాడీ రిసీవ్ చేసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి బిఫోర్ ఫుడ్ చెప్తుంటాం, ఎక్కువ రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వచ్చేదానికి. నైస్ సార్. అంటే దీన్ని కూడా మనం మెడిసిన్ తీసుకుంటూ కూడా యూజ్ చేయొచ్చా సార్? ఖచ్చితంగా. మంచి ప్రశ్న అడిగారమ్మా. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే సడన్ గా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆపేస్తారమ్మా. అలా చేయకూడదమ్మా. సో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు అంటే ఇంగ్లీష్ మందులు వైద్యులు సూచించడం మేరకు వాడుతూ ఈ మందును కూడా వాడుతూ మధ్యలో పరీక్ష చేయించుకోవాలి కదమ్మా. అట్లా పరీక్ష చేయించుకున్నప్పుడు థైరాయిడ్ గ్రంథి నార్మల్కి వచ్చే కొద్దీ ఆ ఇంగ్లీష్ మందుల డోస్ తగ్గించుకుంటూ ఇది కంటిన్యూ చేయొచ్చమ్మా. ఈ విధంగా కొంతకాలం పాటు వాడేసేసి మరి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సక్రమంగా ఉంచుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ మందులను ఆపేసేసి కేవలం ఈ మందు ద్వారానే ఆ యొక్క థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. సో సార్ చెప్పారు కదా చిట్కాని, ఇది యూజ్ చేయండి. అన్ని పదార్థాలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. సో దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనేది కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో మీకు ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో దానికి చిట్కా కనుక్కోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.